సద్గురుభ్యో నమో నమః. మానవ జన్మకు కావలసినది ఈ శివానంద లహరి రచించినటువంటి ఆదిశంకరాచార్యుల వారు గురువుని చేరి సాక్షాత్ ఆ పరమశివుడే ఆదిశంకరాచార్యుల రూపంలో ఈ శివానంద లహరిని మనకి అందించినారు. దీనిని అర్థం చేసుకొని ఇంతకుముందు శ్లోకంలో ఎలాగైతే మన స్నేహితుడు, ఇష్టమైన స్నేహితుడు కలిసి ఇద్దరు ఒకే రంగు బట్టలు ధరించి, ఒకే వస్తువులు ధరించి, ఒకే విధమైన ఆహారాన్ని తింటూ తన ఇంటిలోని ఫ్రెండ్ ఇంట్లో ఎలాగైతే గడిపి నువ్వు నేను వేరే కాదని ఆ భావనతో ఎట్లాగైతే ఉంటున్నారో అదే విధముగా శివుడు నేను వేరు కాదని చెప్పి శివుడితోనే నేను ఉన్నానని ఆ యథార్థాన్ని గ్రహించి గురువుల ద్వారా అలా నడుచుకోవడమే మానవ జన్మకి సార్థకత. ఈరోజు దానికి ఎట్లాగా అనేది ఈ క్రింది శ్లోకాల్లో వివరిస్తూ ఉన్నారు. 29వ శ్లోకము. తత్పదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామన్మహం త్వామీశం శరణం ప్రజామి వచసా త్వామేవ యాచే విభో వీక్షాం మే దిశ సాక్షిషం సకరుణాం దివ్యచిరం ప్రార్థితం శంభో లోకగురో మదీయ మనస్సౌఖ్యోపదేశం కురు. శుభములు నిత్య శంభో, సమస్త లోకాలకు గురువైనవాడా, ఓ మహాదేవ, నేను నిరంతరం త్రికరణ శుద్ధితో నీ పాదపద్మాలనే పూజిస్తున్నాను. అనుక్షణం ఉత్కృష్టుడైన నిన్నే మనసులో ఆలోచిస్తున్నాను. ప్రభువైన నిన్నే నేను నిరంతరం శరణి వేడుతున్నాను. నోరు తెరిచి నిన్నే నా మాటల ద్వారా యాచిస్తున్నాను. ఓ ప్రభు, దేవతల చేత నిరంతరం చాలా కాలంగా ప్రార్థించబడుతున్న నీ కడగంటి చూపుని నా మీదకి ప్రసరింప చేయి స్వామి. నాకు శాశ్వతమైన సుఖాన్ని కలిగించి జ్ఞానాన్ని ఉపదేశం చేసి అనుగ్రహించవయ్యా. నాకు నువ్వు ఇచ్చిన చేతులను, మనస్సును, మాటను మనస్ఫూర్తిగా నీ సేవ కోసమే వినియోగిస్తున్నాను కనుక నన్ను అనుగ్రహించమని మనస్ఫూర్తిగా ఆయనను వేడుకుంటూ స్వామిని ఎలా సేవించాలో, మానవ జన్మని ఎలా సార్థకం చేసుకోవాలో మనకి సూచిస్తున్నారు 30వ శ్లోకంలో. 30వ శ్లోకము. వస్త్రోద్ధూత విధో సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మత నవచనే బహిర్ముర్ఖాధ్యక్షత పాత్రే కాంచన గర్భతాస్తిమయ చేద్భాలేందు చూడామణి శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకి గురో. తాత్పర్యము. బాలచంద్రుని శిరస్సునందు చూడామణిగా ధరించినవాడా, ఓ ప్రభు, 3 లోకములకు గురుస్వరూపముగా ఉన్నవాడా, సమస్త ప్రాణులకు ప్రభువైనవాడా, నీకు వస్త్రోపచారం చేయడానికి సూర్యపదవిని, పుష్పోపచారం చేయడానికి సర్వవ్యాపకత్వాన్ని, గంధోపచారం చేయడానికి వాయువత్వాన్ని, అన్నం వండి అవిస్సును నివేదించడానికి ఇంద్రత్వాన్ని, అగ్నిహోత్రత్వాన్ని, పాత్రోపచారం చేయడానికి హిరణ్య గర్భత్వాన్ని పొంది ఉంటే నీకు అన్ని విధాలుగా సేవ చేయగలుగుతాను. పై ఉపచారాలన్నీ చెయ్యడానికి ఆయా శక్తులు కలిగిన దేవతలు సమర్థులు. నేను ఏ సమర్థత లేని అల్పుడైన సామాన్యుడైన మానవుడిని కనుక నీకు అన్ని విధాల ఉపచారములు చేయలేని వాడిని. నేను చేయగలిగినదల్లా ఒక్కటే, నిన్ను శరణి వేడడం కనుక నన్ను అనుగ్రహించవలసిన వాడు నీవే కనుక సమస్త ఉపచారాలు చేయగలిగే శక్తిని కూడా నువ్వే ప్రసాదించాలి స్వామి అంటూ ప్రార్థించాలి మనం అని శంకరులు మనకు బోధిస్తున్నారు. 31వ శ్లోకం. నాలాం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యసితాన్ రక్షితుం సర్వామర్త్యపలాయనౌషధ మతిజ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గలేన గలితం నోద్గీర్ణమేవ త్వయా. ఓ పశుపతి,
పూర్వం ఒకప్పుడు దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా అందులో నుంచి కాలకోట విషం పుట్టింది. దాన్ని చూసి భయపడి దేవతలంతా పారిపోయారు. అప్పుడు దయాసముద్రుడమైన నువ్వు ఆ విషయాన్ని నీ నోట్లో వేసుకున్నావు. లోపలికి మిరింగితే నీ పొట్టలోని లోకాలు, బయటికి కక్కితే బయటున్న లోకాలు మాడిపోతాయని దయతో ఆ విషయాన్ని, ఆ కాలకోట విషయాన్ని నీ కంఠంలోనే ఉంచుకున్నావు నాయన కదా. నీకు గల పరమ ఉపకార స్వభావాన్ని చాటి చెప్పడానికి ఈ సంఘటన ఒక్కటి చాలదటయ్యా మహాదేవ అని ప్రశంసిస్తున్నారు పరమేశ్వరుని. అంటే దీని అర్థం ఏమిటంటే ఆ పరమేశ్వరుడే గురుస్వరూపము, గురువే పరమేశ్వరుడు, పరమేశ్వరుడే మానవుడిగా జీవుడిగా ఉండి ఈ గరళ కంఠాన్ని, గరళ కాలకోట విషయాన్ని గరళంలో పెట్టుకోవడం అంటే అటు 7 లోకాలు ఇటు 7 లోకాలు ఆ అగ్నికి ఆగుతవ్వకుండా ఆ విషయానికి ప్రతి మానవుడు కూడా అనవలసిన మాట ఏది, అనకూడని మాట ఏది, దానివలన ఎదుటివారు బాధపడితే ఆ మాటని, ఆ విషయాన్ని కంఠమయందే పెట్టుకోవాలి. అది పరా పశ్యంతి మధ్యమ వైఖరి. అంటే పర అనేది మన బొడ్డు స్థానం నుంచి, నాభి స్థానం నుంచి వస్తుంది. పశ్యంతి అనగా హృదయ మధ్యమ నుంచి, మధ్యమ అనగా కంఠస్థానంలోని, వైఖరి అనగా బయటికి రావడమే వైఖరి. అది జీవులని ఇబ్బంది పెట్టే విధముగా మాటలు ఉంటే అది ఆ గరళంలోనే దాచుకున్నటువంటి వారు ఈశ్వరుడని. ఆ ఈశ్వరుడే ఈ మానవుడిలో జీవుడిగాను జీవాత్మగాను 2 పాత్రలు వ్యవహరిస్తున్నారు. జీవుడికి అవసరమైనటువంటి అవసరాలన్నీ తీరుస్తూ తానే ఉంటున్నాడు. అది ఆ స్థితులన్నీ కూడా ఒక గురుముఖత శంకరాచార్యుల వారు ఎరిగారు కాబట్టి ఆ తత్వాన్ని రహస్యంగా మనకి చెప్తున్నారన్నమాట. ఈ రహస్యాలన్నీ ఒక గురువు దగ్గర చేరితే ఆ రహస్యాలన్నీ తెలియబడతాయి అన్నమాట. అదే ప్రతి మానవుడిలోని శివుడనే అంశ ఉన్నదన్నమాట. అదే గరళములో కాలకోట విషయాన్ని దాచుకోవడం. భగవంతుని దయకు అంతు లేదు. మనం కూడా మన గురించి ఆలోచించేదానికన్నా ఎక్కువగా సమాజం గురించి ఆలోచించాలని, మనకు హాని కలుగుతున్నా కూడా ఇతరులకు ఉపకారమే చేయాలని ఈ శ్లోకం ద్వారా జగద్గురులు ఆదిశంకరాచార్యుల వారు మనకి బోధిస్తున్నారు. మనం ఇతరుల గురించి ఆలోచిస్తే భగవంతుడు మన గురించి తప్పక పట్టించుకుంటాడనే విషయాన్ని మనం గుర్తించాలి అని శ్లోకం ద్వారా మనకి వ్యక్తం చేస్తున్నారన్నమాట. 32వ శ్లోకము. జ్వాలాగ్రస్స కళామరాతి భయద క్షివేలం కదం వాత్మయా ద్రష్ట కించ కరే ధృతకరతలే కిం పక్వజంబూఫలం జిహ్మయాం నిహితచ్చ సిద్ధ ఘటికావకంఠదేశే భృతః కిం తే నీలమనిర్భూషణమయం శంభో మహాత్మన్ వదః. ఓ మహాత్మా శంభో, కాలకుట విషయాన్ని చూసి దేవతలందరూ మిక్కిలి భయంతో పరుగులు తీస్తున్నారు. అగ్నిహోత్రములా మండిపోతున్న ఆ విషయాన్ని నువ్వే చేతిలో పట్టుకొని ఉండగా చేసి నీ చేతిలో ఉంచుకున్నావే, అప్పుడు నీకు అది నేరేడు పండులు అనిపించిందా? ఆ వండని నోట్లోకి వేసుకున్నావే, అప్పుడు నీకు ఆ వండే రోగాన్ని నయం చేసే, సిద్ధులను ప్రసాదించే ఔషధం అనిపించిందా? ఆ వండని కంఠంలోనే ఉంచుకున్నావే, అది నీకు ఇంద్రనీలమణి వలె అనిపించిందా? మెడకి ఆభరణంగా అట్టే పెట్టుకున్నావుగా, ఘోరమైన ఆ విషయం నీకు ఎట్లా కనిపించిందయ్యా చెప్పవయ్యా అని ఎంత సాహసమైన పని చేసేవయ్యా లోకాల కోసం. భగవంతుడి అనుగ్రహం ఉంటే కాలకోట విషయం కూడా మనకు అమృతమే అవుతుంది. భక్తవత్సలుడైన పరమేశ్వరుడు ఎంతటి దయామయుడో తెలుసుకోవాలి. కనుక ఆయన వల్ల కృతజ్ఞులమై ఉండాలి. ఆయన పట్ల ఇది సాక్షాత్తు పరమశివుడు పరమేశ్వరుడు బోళాశంకరుడు అని ఒక నామధేయం కూడా ఉంది. అంటే ఎవరైతే భక్తితో కొలుస్తారో వారికి అన్నీ కూడా
తానే అయి ఉండి దగ్గరుండి చూసుకుంటాడని. ఇది యథార్థమైనటువంటి విషయమే. యథార్థమైనటువంటి విషయం ఆ శంకరాచార్యుల వారు ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేశారు. జై సద్గురుభ్యో నమో నమః. ఓం నమః శివాయ.